ప్రైవసీ గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ వస్తూ వచ్చారంటే గత ఒక 3, 4, 5 ఇయర్స్లో చూసుకుంటే కనుక డేటా వెళ్ళిపోతుంది, వీఆర్ నాట్ సెక్యూర్డ్ అని చెప్పేసి. సో ప్రైవసీ లాస్ ఏమన్నా ఉన్నాయా, అండ్ ఈ ప్రైవసీ గురించి మీరు ఏమన్నా కొంచెం ఎలాబరేట్ చేయగలరు? డెఫినెట్గా ఇండియాలో అయితే కనుక ఎలాంటి ప్రైవసీ లా లేదు. ఇప్పుడు నాకు ప్రైవసీ గురించి నాకు అవగాహన ఉన్న వ్యక్తిగా నా ప్రైవసీ ఫలానా అప్లికేషను లేకపోతే ఫలానా పర్టికులర్ ఆర్గనైజేషను నా డేటాను తీసుకొని వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారని చెప్పేసి నేను కేసు ఫైల్ చేస్తే కనీసం నన్ను పట్టించుకునే నాదుడు కూడా ఇండియాలో లేదు. సో వేరే దేశాల పరిస్థితి ఎలా ఉందో చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. యూకేలో యాపిల్ ఐఫోన్స్లో మనకి గూగుల్ క్రోమ్లో యాక్చువల్గా మీకు అందరికీ తెలిసిన గూగుల్ క్రోమ్లో కుకీ బేస్డ్గా మీరు ఏం బ్రౌజ్ చేస్తున్నారు ఎవ్రీథింగ్ రికార్డ్ అవుతుంది, దానికి తగ్గ యాడ్లు చూపిస్తూ ఉంటారు, మార్కెటింగ్ జరుగుతుంది. సో అదేవిధంగా యాపిల్ ఐఫోన్లో కుకీ సిస్టమ్ అనేది యాక్చువల్గా ఎలో చేయరు. అయితే గూగుల్ క్రోమ్ ఏం చేసిందంటే యాపిల్ ఐఫోన్లో ఆ కుకీస్ని స్టోర్ చేయడం మొదలుపెట్టింది. వన్స్ అక్కడ యూజర్స్ అందరికీ ఇదేదో సంథింగ్ సస్పిషియస్గా ఉంది, ఎందుకు మాకు ఈ యాడ్లు వస్తున్నాయి అది అని చెప్పేసి మానిటర్ చేస్తే కుకీస్ అనేవి స్టోర్ అవుతున్నాయి. వీళ్ళంతా కలిసి ఒక గ్రూప్గా వాళ్ళు వాలంటీర్గా ఏర్పడేసి కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్తే ఒక్కొక్క యూజర్కి £500 పే చేయాల్సి వచ్చింది యాపిల్ అండ్ గూగుల్. అంటే దీన్ని బట్టి ఒక యూజర్స్ అక్కడ ఎవరో వాళ్ళని ప్రోత్సహించలేదు, వాళ్ళ ఒక గ్రూప్కి ఏర్పడేసి వెళ్ళారు. ప్రైవసీ గురించి అవగాహన ఉన్నప్పుడు డెఫినెట్గా ఒక ఎండ్ యూజర్గా మన ప్రయోజనాల కోసం మనం పోరాడతాం. అక్కడ చట్టాలు కూడా అందుకు తగ్గట్లుగా సపోర్ట్ చేసినాయి కాబట్టి వాళ్ళు కాంపెన్సేషన్ పొందగలిగారు. కానీ ఇక్కడ ఇండియాలో అసలు ప్రైవసీ అంటేనే మనకు తెలియదు. ఆల్మోస్ట్ మనం ఎలా చెప్పుకుంటామంటే నా దగ్గర చాలా గొప్ప ఫోన్ ఉంది, ఈ ఫోన్ చూసావా, కెమెరా చాలా హై క్వాలిటీ ఫోటోలు వస్తున్నాయి అంటే అందరి ముందు చాలా షో చేసుకుంటూ ఉంటాం ఇది చాలా గొప్ప ఫోన్ అని. కానీ మనం అంత గొప్ప ఫోన్ వాడుతున్నా కూడా బేసిక్ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ నాలెడ్జ్ ఏమాత్రం లేదు. రైట్. సో మరి దీని గురించి అవగాహన గురించి ఏం చేయాలి? ఎందుకంటే రైట్ నౌ ఇఫ్ యూ టాక్ అబౌట్ సెక్యూరిటీ, కొంతమంది పట్టించుకోరు, కొంతమంది భయపడి దాని జోలికి వెళ్ళరు, కొంతమంది ఏదో చేయాలనుకుంటారు కానీ సపోర్ట్ ఉండట్లేదు. సో ఎట్లా సెక్యూరిటీ గురించి ఎటువంటి అవగాహన క్రియేట్ చేయడానికి మనం ఎటువంటి ప్రయత్నాలు చేయాలి? ఇప్పుడు ఆల్మోస్ట్ మీడియాలో కావచ్చు, అన్ని సందర్భాలు అన్ని చోట్ల మనకి దీనికి సంబంధించి నాలెడ్జ్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా మనం ట్రై చేయాలి తప్పించి ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మా బోట్ వాళ్ళని చాలా సందర్భాలు చాలా ప్లాట్ఫామ్స్లో చూస్తూనే ఉన్నాం. సో ఇక్కడ ఏంటి పర్మిషన్స్ అంటే ఏంటి, మన ఫోన్లో డేటాని ఎలా యాక్సెస్ చేస్తూ ఉంటారు, లేకపోతే సెక్యూరిటీ పరంగా చూస్తే కనుక మన ఫోన్ని ఎలా హ్యాక్ చేస్తారు, ఇలా ఎన్నో రకాల థింగ్స్ ఉంటాయి. వీటన్నిటి గురించి కొద్దిగా అవగాహన పెంచుకుంటే కనుక డెఫినెట్గా వీటిని సాల్వ్ చేయడం పెద్ద విషయం, అంటే అవేర్నెస్ తెచ్చుకోవడం పెద్ద విషయం కూడా కాదు. కానీ పీపుల్ ఏంటంటే యాక్చువల్గా పర్టికులర్గా నేను తెలుగు సొసైటీలో చూస్తున్నాను, పాలిటిక్స్, ఎంటర్టైన్మెంట్ ఈ రెండింటికి హైజాక్ అయినంతగా కనీసం టెక్నికల్ నాలెడ్జ్ పీపుల్లో లేదు. సో మనం డివైజెస్ హై అండ్ గ్యాడ్జెట్స్ వాడుతున్నప్పుడు ఈ బేసిక్ నాలెడ్జ్ ఉండటం అనేది ఎసెన్షియల్. లేకపోతే కనుక డెఫినెట్గా ఏదో సందర్భాలు నష్టపోతాం. ఈరోజు మనకి ఫైనాన్షియల్ ఫ్రాడ్ అవుతుంది, మన అకౌంట్లో మనకు తెలియకుండానే డబ్బులు పోతున్నాయి. ఎక్కడి నుంచి పోతున్నాయి? అది చాలా వరకు మన తప్పిదే ఉంటుంది. ఇలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. రైట్ సార్. ఇప్పుడు ఇందాక మళ్ళీ ఒక లేమైన క్వశ్చన్ అడగాలంటే కనుక ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఇంకేదో టిండర్ కొత్తగా చెప్పుకోవాలంటే ఇవన్నీ యాప్స్ నుంచి కూడా డేటా అనేది వేరే రకంగా మనం చేసే పనులన్నీ కూడా ఒక రకంగా మానిటర్ చేయడం జరుగుతుందని మీరు చెప్పారు. సో వీటి నుంచి మనం కాపాడుకోవాలంటే యాప్ని డిలీట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదంటారు? ఎలాంటి ఆప్షన్ లేదు. ఎందుకంటే వన్స్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు యాక్సెస్ చేస్తారు. ఇక్కడ మనకి ప్రతి అప్లికేషన్లో, అది వాట్సాప్ కానీ ఇంకొక అప్లికేషన్ అయినా కానీ, ప్రతి అప్లికేషన్లో ప్రైవసీ పాలసీ అని ఉంటుంది. సో వాళ్ళు మన డేటాని ఏ డేటాని యాక్సెస్ చేస్తూ ఉంటారు, దాన్ని ఎలాగ ఉపయోగించుకుంటారు, అది మార్కెటింగ్ అవసరాలకు ఉపయోగించుకుంటారా, లేకపోతే కాదు కొన్ని సందర్భాల్లో థర్డ్ పార్టీ ఆర్గనైజేషన్తో షేర్ చేసుకుంటారా, అది కూడా స్పష్టంగా పేర్కొనబడి ఉంటుంది. చాలా అప్లికేషన్స్లో మీ డేటాని, మీ వ్యక్తిగతమైన డేటాని థర్డ్ పార్టీ ఆర్గనైజేషన్స్తో మేము షేర్ చేసుకుంటాము అవసరాన్ని బట్టి అంటారు. ఆ అవసరం ఏంటో అక్కడ మెన్షన్ చేసి ఉండదు. అలాగే థర్డ్ పార్టీ ఆర్గనైజేషన్ ఏంటో తెలియదు. పీపుల్ ఏంటంటే మనం ఫైనల్గా ఇన్స్టాల్ చేసేప్పుడు ఎల్లో ప్రెస్ చేస్తాం కాబట్టి ఎవ్రీథింగ్ మనం స్వచ్ఛందంగా సరే మీరు చేసే ప్రతి పనికి మేము ఒప్పుకున్నట్లే అని చెప్పేసి ఆమోదం తెలియజేస్తున్నట్లు. సో ఇక ఆటోమేటిక్గా రేపు ఎప్పుడైనా కానీ ఇక్కడ వాళ్ళు కూడా ఇండియాలో ఏమాత్రం ప్రైవసీ గురించి తెలియదు. ఓకే, యూరోపియన్ సొసైటీలోను ప్లస్ యూఎస్లోను ఇవన్నీ క్లాజెస్ అన్నీ చూసిన తర్వాత వాళ్ళు కేసు చేయడానికి కూడా వెనక అవకాశం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ మీకు చెప్పిన తర్వాత కదా వాళ్ళు చేస్తున్న పని, పర్మిషన్ ఇచ్చిన తర్వాత చేస్తున్నారు కాబట్టి. సో మరి ఇలాంటప్పుడు ఈ యాప్స్ అనేవి ఒక రకంగా అడిక్ట్ అయిపోయారు సార్. నాట్ గెట్ అవే అవుట్ ఆఫ్ దీస్ యాప్స్. సో మన డేటా రోజువారీ డేటా మనం ఒక రకంగా చెప్పుకోవాలంటే మన పర్సనల్స్ అన్నీ కూడా వాళ్ళ చేతిలో పెడతాం. మరి ఇది ఎలా ఎలాగంటే ఇక్కడ యాక్చువల్గా చాలామంది కనిపించిన ప్రతి అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటున్నారు. దేన్ని పడితే దాన్ని అది అవసరమా లేదా అని చెప్పేసి ఇన్స్టాల్ చేయటం అనేది డెఫినెట్గా అది కరెక్ట్ పద్ధతే కాదు. మీకు ఏవి ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఏ అవసరం లేదు. వన్ మోర్ థింగ్, మీరు ఒక పని చేసి పెట్టే అప్లికేషన్ ఇన్స్టాల్ చేయడానికి ప్రయత్నించినప్పుడు అది 10 రకాల పర్మిషన్స్ అడిగింది అనుకోండి, సేమ్ అదే పని చేసే వాస్తవంగా అది ఎందుకు అవసరమా లేదా? ఇప్పుడు కెమెరా బ్యూటీ అప్లికేషన్ ఒకటి ఉంది, దానికి కావాల్సిన పర్మిషన్ ఏంటి? కెమెరా,
కెమెరా యాక్సెస్ కావచ్చు లేదా స్టోరేజ్ యాక్సెస్, ఎందుకంటే ఆల్రెడీ సేవ్ అయిన ఫొటోస్ని ఎడిట్ చేసుకోవడానికి. ఈ రెండింటికి సంబంధించి దానికి అవసరం కూడా లేదు. దానికి మరి జీపీఎస్ యాక్సెస్ ఎందుకు, లొకేషన్ షేరింగ్ ఎందుకు, లేకపోతే కాల్ లాగ్స్ ఎందుకు, ఎస్ఎంఎస్ లాగ్స్ ఎందుకు, అలాంటి పర్మిషన్స్ ఒక అప్లికేషన్ అడుగుతుంటే కనుక డెఫినెట్గా మనం అక్కడతో ఆగిపోయి దానికి ఆల్టర్నేటివ్ అప్లికేషన్ ఏదైనా ప్లే స్టోర్లో అవైలబుల్ అవుతుందా చెక్ చేసుకొని దానికి వెళ్ళిపోవడం బెటర్ థింగ్. సో ఇలాగ సెలెక్టివ్గా పీపుల్ వెళ్ళగలిగిన రోజున డేటా మిస్యూజ్ అయ్యే అవకాశం లేదు. సో జాగ్రత్తగా ఉండాలి. డెఫినెట్గా ఈరోజు యాక్చువల్గా నేను దీనికి సంబంధించి కొత్తగా VPN అప్లికేషన్స్ చాలామంది పోర్నోగ్రఫిక్ ఇండియాలో బ్యాన్ చేసిన తర్వాత VPN విపరీతంగా వాడుతున్నారు. సో ఈరోజు లేటెస్ట్గా వచ్చిన యాంటీవైరస్ దీంట్లో స్టడీలో VPN అప్లికేషన్స్ కూడా విపరీతంగా పర్మిషన్స్ తీసేసుకుంటా యూజర్స్ డేటాని అమ్ముకుంటున్నాయి. సో మన పీపుల్ ఏంటంటే ఏదో ఒకటి ముందు ఫోన్ క్లిప్ అనేది చూడాలి, దానికోసం VPN ఇన్స్టాల్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ అనేది డేటా థెఫ్ట్ అవుతూ ఉంది. మొన్న అంటే ఆల్మోస్ట్ ఒక 1 year క్రితం ఇదే టైంలో ఫేస్బుక్ డేటా గురించి పెద్ద ఇష్యూ జరిగింది. అండ్ ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా మన SMSలు కూడా చేసుకోవచ్చు అని చెప్పి వచ్చిన దగ్గర నుంచి అక్కడి నుంచి లొకేషన్ అనేది మానిటర్ చేస్తున్నారు కూడా పెద్ద ఇష్యూ జరిగింది, పెద్ద ఎత్తున చర్చించుకోవడం జరిగింది. ఇండియా వాళ్ళు కూడా బాగా ఎమోషనల్గా అటాచ్ అయ్యి ఉన్నారు, ఆ తర్వాత 2 నెలలకు మర్చిపోయారు. సో ఈ ప్రాసెస్ అనేది ఎందుకు జరుగుతుంది? ఒకసారి ఇన్వాల్వ్ అవుతారు, మళ్ళీ మర్చిపోతారు, మళ్ళీ వెళ్తారు, మళ్ళీ మర్చిపోతారు. ఎందుకని ఇండియాలో ఇట్లా జరుగుతుంది అంటారు? అంటే ఇక్కడ బేసికల్గా మీకు ఫేస్బుక్ విషయంలో చూస్తే చాలా సందర్భాల్లో ఒక యూజర్ ప్రైవసీని, యూజర్ డేటాను థెఫ్ట్ చేయడం కావచ్చు, వాళ్ళ మార్కెటింగ్ అవసరాలు వాడుకోవడం కావచ్చు, మొదటి జరుగుతూ ఉంది. 2011 నుంచి చాలా సందర్భాల్లో మార్క్ జుకర్బర్గ్ తన డేటాకు సంబంధించి ఏదైనా ప్రైవసీకి సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు తను ఒకటే మాట అంటూ ఉండేవాడు, అపాలజీ చెబుతాడు తను, మళ్ళీ కొన్ని రోజులకి ఇంకొకటి ఏదో కొత్తదే బయటకు వస్తుంది. సో వాళ్ళు చేస్తున్న పని అది. అందుకని రీసెంట్గా కేంబ్రిడ్జ్ అనలిటికా విషయంలో కూడా సెనేట్ ముందు తను వెళ్ళి చెప్పాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి ఏపీ వీటిలో జరుగుతుంది కూడా దాదాపు కేంబ్రిడ్జ్ అనలిటికా టైప్లో ఉందని చెప్పి అంత కంపారిజన్ వస్తుంది. సరే ఏదేమైనప్పటికీ కూడా ఒక యూజర్గా మనం వాటి గురించి మన అవగాహన పెంచుకోకపోతే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ఒక అప్లికేషన్ అంటే ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కంపెనీస్ అన్నీ కూడా వీటి గురించి డేటాను ఏం చేస్తూ ఉన్నారు, ఒక యూజర్ డేటాను మేము కాపాడుతున్నాయా లేదా అన్నదే ఒక స్పష్టత, ట్రాన్స్పరెన్సీ ఇవ్వకపోతే కనుక యూజర్స్ కొంతకాలానికి ఈ అప్లికేషన్స్ వాడటానికి కూడా ముందుకు రారు. Like and subscribe Eagle Media Works.